జూలై 9 చవితిలోపుగా వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే యోగం. నిజంగా అదృష్టం అంటే వీరిదే. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో కోట్లు గడించే యోగం అయితే పొందబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా 2 సమస్యలు అయితే తీరుతాయి. ఆర్థిక పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి రావాల్సిన మొత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ తొలగిపోవడం, కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. చాలా వరకు కూడా వృశ్చిక రాశి వారి ఈ సమయం అంతా కూడా ప్రశాంతంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా ఎంతో వేగంగా పూర్తి చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుగానే ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఈ సమయం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత కొంతకాలం నుండి కూడా విద్యార్థులు దృష్టి పెట్టలేకపోవడం, స్త్రీ పురుష వ్యామోహాలు, మనసు బాగోకపోవడం, ఇటువంటి సమస్యల వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉన్నారు. కానీ ఈ సమయం నుండి కూడా విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అయితే ఏర్పడుతుంది. గ్రహాల యొక్క అనుకూల సంచరణ కారణంగా విద్యార్థులందరికీ కూడా విద్యపై దృష్టి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. తాము జీవితంలో ఏదైనా సాధించాలని కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి కొరకు నిరంతరం ప్రయత్నిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో నేను చేయగలనా లేదా అని ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. గ్రహాల యొక్క సంచలనం అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులు మీ వంతు ప్రయత్నాన్ని కనుక మీరు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా విద్యపరంగా అనుకున్న ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థల సంబంధిత వివాదాలు కానీ లేదా కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి అనుకూల ప్రదేశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు నూతన భాగస్వాములు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమల పరంగా ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు, నిర్ణయాలు చాలా తెలివిగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర పరిశ్రమలతో మీరు కలవడం వల్ల మీకు ప్రయోజనాలు వస్తాయని కొన్ని సందర్భాల్లో భావిస్తారు. కానీ ఇవి కొన్ని సందర్భాల్లో పనిచేసే అవకాశం కనిపించడం లేదు. ఇతర పరిశ్రమలతో కలవడం వల్ల మీ పరిశ్రమలో అభివృద్ధి తగ్గిపోవడం లేదా మీ పరిశ్రమకున్న పేరు ప్రఖ్యాతులు తగ్గిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి పొత్తుల విషయంలో ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. కాబట్టి అధిక మొత్తాన్ని చెరువుల్లో కాకుండా ఇతర వ్యాపారాల్లో పెట్టుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. రైతులకు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీర్చేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే పంట కూడా ఆశించిన రీతిలో చేతికి అందుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది మీ తోటి ఉద్యోగస్తులు మీ యొక్క మంచితనాన్ని అదనుగా తీసుకుని మీపై అధిక పనిభారాన్ని వేయడం లేదా మీపై ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వారితో కొన్ని సందర్భాల్లో కొంచెం కఠినంగా వ్యవహరించుకోవడం మంచిది. అలానే ఉద్యోగ ప్రదేశంలో వ్యక్తిగత అంశాల గురించి మాత్రం అస్సలు చర్చించవద్దు. మీకున్నటువంటి బాధల గురించి కానీ
కష్టాల గురించి కానీ ఇతర వ్యక్తులతో చర్చించినట్లయితే వాటిని అదునుగా తీసుకుని వారు మిమ్మల్ని హేళన చేయడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో వీలైనంత వరకు కూడా మీ పని మీరు చేసుకోవడమే మంచిది. కొన్ని సందర్భాల్లో సరదా సంభాషణలో కూడా పాల్గొనకపోవడమే మంచిది. కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. గతంలో చేజారిపోయాయి అనుకున్న కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటికంటే రెట్టింపు విలువ కలిగిన కాంట్రాక్టులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా శత్రు సమస్యలు అనేవి పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు కావాలనే మీ కుటుంబ సభ్యులకి మీకు మధ్య వివాదాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి బయట వ్యక్తుల మాటలు అస్సలు నమ్మవద్దు. కుటుంబంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో జీవిత భాగస్వామి నుండి అనుకున్న రీతిలో సహాయ సహకారాలు అందటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా అనుకూలత అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే సంతానం వివాహం చేయడానికి కానీ వారిని విదేశాలకు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయస్తులకి ఈ సమయంలో కొన్ని అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాజకీయస్తులు ఎంతో తెలివిగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడవలసి ఉంటుంది. ఆవేశంలో చేసేటువంటి కొన్ని వాక్యాల వల్ల ఎంతో ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే రాజకీయస్తులకి ఈ సమయంలో నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మాసం అంతా కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని హేళన చేసి అవమానించి ఉంటారో అటువంటి వారి సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ప్రాధాయపడతారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేగంగా ముందుకు వెళ్తాయి. స్థిరాస్తి విషయంలో అనుకున్న విధంగా లాభాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహం నిర్మించుకోవడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మొదటగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకుని గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు ప్రయత్నాలు కానీ ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.